ఇది కూడా అయిపోయింది. ఏం లేదండి, ఇప్పుడు సరే ఈ బ్లేమ్ గేమ్ ఎప్పుడు పొలిటికల్ బ్లేమ్ ఉంటూనే ఉంటుంది పొలిటీషియన్స్ కి. బట్ ఇప్పుడు ఎవరైతే ఎక్స్పర్ట్స్ లేకపోతే ఆ రంగానికి సంబంధించిన వాళ్ళు చెప్పారో సాధక బాధకాలు, వాటిని ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు ఏం సర్వీస్ అందుతుందనే విషయాన్ని ప్రైమరీగా తీసుకొని, ప్రాథమికంగా తీసుకొని వాళ్ళ సాధక బాధకాలను అర్థం చేసుకొని ఇమీడియట్ గా వాళ్ళు అంటున్న రిలీఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి అది 200 కోట్లు, ఆ తర్వాత మిగతావి ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు ఇమీడియట్ గా విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పర్ మంత్ ద మాక్సిమం ఆరోగ్య శాఖ నుంచి ఇచ్చే పేమెంట్స్, ఆరోగ్యశ్రీ అనుకోండి, టిఎస్ఎంఐడిసి అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కలిసి 535 కోట్లు దాటట్లేదు. వాటిని కూడా చాలా పెండింగ్ పెడతా ఉన్నారు. సరే, ఆర్థిక ఇబ్బందులు ఏమున్నా కానీ ఈ రెండు రంగాలు ప్రాధాన్యత అంశాలు కాబట్టి ప్రభుత్వం పట్టుదలలకు పోకుండా తన మన అనేది చూడకుండా రిలీఫ్ ఇవాళ ఖచ్చితంగా విద్యా సంస్థలు రాష్ట్రంలో మూతపడే స్థాయికి రావడం అనేది కొంత బాధాకరం. అందరం ఇబ్బంది పడాల్సినటువంటి అంశం. ఎక్కడ ఇది చాలా బాధాకరం అంటే, సరే ఇంత ముందు కూడా ఇలాంటి అల్టిమేటమ్స్ ఇచ్చాయి ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో, ఏదో టెంపరీగా కొంత అమౌంట్స్ ఇచ్చారు, మళ్ళీ ఇదైంది. కానీ ఈసారి ఎగ్జామ్స్ ఆగిపోతున్నాయి. ఎగ్జామ్స్ మీరు వాయిదా వేసుకోండి, మేమైతే బంద్లోకి వెళ్ళిపోతున్నామని ఆల్ యూనివర్సిటీస్కి లెటర్స్ రాశారు వాళ్ళు. టుక్ ఇట్ యాజ్ వెరీ సీరియస్ కరెక్ట్. ఇది చాలా డెలికేట్ సిచ్యువేషన్ కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలనేది ఈ డిబేట్ యొక్క డెలికేట్ సిచ్యువేషన్ అని ప్రభుత్వానికి తెలుసు. ఈ పేద ప్రజల ఆరోగ్యమైన, పేద పిల్లల చదువులైన